ఎంత నుంచి ఓటు అడిగే హక్కు ఉంది అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. వేరే ఏ పార్టీకి నాడు అడిగే హక్కు లేదు. ఎందుకంటే తరతరాలను చూసినా, మీ తాత ముత్తాతలను చూసినా పేదవాళ్లకు పరంపోగు పట్టాలు ఇచ్చి, భూములు ఇచ్చి, అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి ఆనాటి నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిట్టల్లాగా యువకులు రాలిపోతూ ఉంటే ఆ కన్న తల్లుల కడుపు కూత ఎటువంటిదో తెలిసినటువంటి సోనియా గాంధీ, ఆమె కూడా తల్లి కాబట్టి తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని తెలిసి కూడా 60 సంవత్సరాల 4 కోట్ల ప్రజల తెలంగాణ కోరిక నెరవేర్చాలని పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మనం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఓటేయాలి. రెండవది, ఈనాడు 6 గ్యారంటీలు ఎన్నికల ఏం మాట్లాడిరు? కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రావని తప్పుడు ప్రచారం చేసింది. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ ఒక్కటి కూడా బంద్ చేయకుండా అన్ని ఇస్తూ, పెన్షన్లు ఇస్తూ, కరెంట్ ఇస్తూ, రైతు భరోసా ఇస్తూ, ప్రతిదీ కొనసాగిస్తూ, ఇవి కాకుండా ఇంకా అదనంగా ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అది ఉచిత అంటే 500 రూపాయల గ్యాస్ కావచ్చు, అట్లాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ కావచ్చు, 200 కరెంటు ఉచితంగా కట్టిన వాటికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కావచ్చు. ఇవే కాకుండా ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ల కింద అల్లుడో సేడ పండుకోవాలి, బిడ్డో సేడ పండుకోవాలి, బర్రెలను కట్టాలి, మేకలను కట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మాట్లాడు 10 సంవత్సరాలు. ఈనాటికి ఇవ్వలే. అట్లనే దళితులకు 3 ఎకరాల భూమి చెప్పాడు, ఈనాటికి ఇవ్వలే. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు, 10 ఏళ్ళైనా ఈనాటికి ఇవ్వలే. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున డబుల్ బెడ్రూమ్ అంటే ఈనాడు 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేస్తాము. ఇప్పటికే రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అలంపూరు నియోజకవర్గానికి కూడా 3,500 కోట్ల 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ ఇండ్లు మొత్తం కూడా పేదవాళ్ళని సెలెక్ట్ చేసి మీ అభిమాన నాయకుడు సంపద సెలెక్ట్ చేస్తే ఆ ఫైల్ పైన సంతకం పెట్టేది మంత్రులు మేమే. సంపత్ గారు ఓడిపోవటం వల్ల అలంపూరు అసెంబ్లీకి చాలా తీరని ఇబ్బంది జరిగింది. వారు గెలుస్తుంటే మంత్రిగా వచ్చేవారు. అదే కాకుండా మంత్రిగా ఆయన రావటం అంటే సంపద కోసం మంత్రి కాదు, అలంపూర్ కోసం మంత్రిగా వచ్చాడు. అలంపూరు డెవలప్మెంట్ జరిగింది. అలంపూరు డెవలప్మెంట్ జరగకుండా ఆగటం ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మల్లురవిని గెలిపించినట్టయితే నేను సంపత్ గారు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగానే ఇద్దరం కలిసి అలంపూర్ అభివృద్ధి కోసం తప్పనిసరిగా పనిచేస్తామని మాటిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి 3 రిజర్వాయర్స్ కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ, ఆర్డిఎస్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. మా ఎన్నికలైన వెంటనే సంపత్ గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టి వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని బడ్జెట్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. మొన్న రేవంత్ రెడ్డి గారు బిజినపల్లి మీటింగ్లో మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ, బస్ స్టాండ్, బస్ డిపో
బస్ డిపో కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక ప్రణాళికని సంపద గారు తయారు చేసి తీసుకొని వస్తే ఆ ప్రణాళికని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేయించే కార్యక్రమాన్ని నేను చేస్తానని మీకు మాటిస్తున్నాను.